హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఆలుగడ్డ కుర్మా తయారు చేసేద్దాం. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన 6 పచ్చిమిర్చిని వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పచ్చిశనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 3 మీడియం సైజు టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పొట్టు తీసిన బంగాళదుంపలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 లేదా 3 బంగాళదుంపలను మాత్రం స్మాష్ చేసుకుని వేసి కొత్తిమీర తరుగు వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కర్రీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. కుర్మా ఒక ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత కర్రీ మరి కాస్త దగ్గర పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.